ఇవాళ రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డిని అధికారులు పలుమార్లు విచారించారు. దీంతో కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. దుర్గా, ఏదైతే ఏపీలో సంచలనంగా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి విషయంలో రాజ్ కేసిరెడ్డి A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఈరోజు బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించి ఈరోజు ఒక తీర్పు రాబోతా ఉంది. ఈ విచారణకు సంబంధించినటువంటి తీర్పు పట్ల అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి, అదేవిధంగా పాత్రధారి మొత్తం కూడా రాజ్ కేసిరెడ్డి అనే ఇప్పటికే సిట్ అధికారులు తేల్చినటువంటి క్రమంలో ముఖ్యంగా రాజ్ కేసిరెడ్డితో పాటు ఉన్నటువంటి వారందరికీ సంబంధించి కూడా ఇప్పటికే రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎవరైతే ఈ కేసుకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి అంశాల్లో ఈ లిక్కర్ స్కామ్లో దాదాపుగా 3,500 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని ఇప్పటికే సిట్ అధికారులు తేల్చినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఇందులో బంగారం కొనుగోళ్లు, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, ఏదైతే ఇటు హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బును పక్కదారి పట్టించారనేటువంటి ఆరోపణ ఉంది. ఇందులో ప్రధానంగా హవాలా మార్చేటువంటి విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా బంగారం కొనుగోలు విషయంలో మాజీ ఏదైతే దీనికి సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి, ఈ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు పైలా దిలీప్, అదేవిధంగా చాణక్య వీరందరూ కూడా సహకరించారనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధాన సూత్రధారులని ఇప్పటికీ సిట్ అధికారులు తేల్చి పలుమార్లు ఇప్పటికే వీరందరినీ కూడా విచారణకు పిలిచి పెద్ద ఎత్తున విచారణ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే విచారణకు హాజరు కావాలని పిలిచారు, నోటీసులు ఇచ్చారు. తాజాగా కొద్ది రోజుల కిందటే చెవిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా విచారణకు రావాలని పిలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రాజ్ కేసిరెడ్డి సంబంధించి అసలు ఇంతమందిని ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, వీరందరినీ కూడా ఎందుకు వాటాదారులను చేశారు, ఎన్ని షెల్ కంపెనీలు పెట్టారు, ఎంతమంది వాటాదారులు ఉన్నారు, అసలు ఎంతెంత లాభాలు వచ్చినాయి, ఒక్కొక్క నెలలో ఎంతెంత వాటాదారులు ఇచ్చినారు, ఎన్నిసార్లు వీరందరూ కూడా మీటింగ్కి సంబంధించి ఎన్నిసార్లు మీటింగ్ జరుపుకున్నారు, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేశారు. ఇందులో ప్రధానంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇందులో అసలు ప్రధానంగా అసలు ఎవరు చెప్తే చేశారు ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా, అసలు పాలసీని మార్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దీన్ని కార్యరూపం దాల్చింది అంటే ఈ స్కామ్ జరిగిందంతా ఒక ఎత్తు అయితే దీన్ని అమలు చేసింది, కార్యరూపంలోకి తీసుకొచ్చింది గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా సీఎంఓ కార్యాలయానికి సంబంధించి ప్రధానంగా సూత్రధారిగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా దీన్ని ఆచరణలోకి తీసుకుని వచ్చారు. పాత్ర కల్పించింది ఒకరైతే పాత్ర పోషించింది మరొకరు అన్నట్లుగా కూడా వీరందరూ కూడా కలిసే ఈ లిక్కర్ స్కామ్కి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంత క్రియాశీలకంగా వీటన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్, అదేవిధంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఈరోజు విచారణకు రాబోతుంది. కాబట్టి విచారణకు వచ్చినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపుగా మొన్నటి వరకు కూడా వాయిదా పడింది. కానీ ఈ వాయిదాలు అనేటువంటి నేపథ్యంలో అటు ఇరుపక్షాలు కూడా వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తీర్పును ఇవాళకి వాయిదా వేసింది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం తర్వాత తీర్పు వెలువడేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒకవేళ తీర్పును దాదాపుగా కూడా బెయిల్ కొట్టివేసేటువంటి పరిస్థితులే ఎక్కువ ఉన్నట్లు కూడా తెలిసినది. ఎందుకంటే ఇది కీలక దశలో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ బెయిల్ ఇస్తే సాక్షులను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తారు. ఎందుకంటే రాజ్ కేసిరెడ్డి ప్రధానమైనటువంటి సూత్రధారి, అందులో ఏ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది ఆయన ఒక్కడికే తెలుసు. కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి బెయిల్ నిరాకరించేటువంటి అవకాశం కనపడుతుంది కోర్టు అని కూడా కొంతమంది న్యాయవాదులు అయితే చెప్తున్నారు. కాబట్టి మరి చూడాలి, అంటే రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు వచ్చేటువంటి తీర్పు పట్ల అందరిలో కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.